నమస్తే అండి. నా పేరు హరికృష్ణ, ఫౌండర్ ఆఫ్ హైడ్రోపోనిక్స్ ఫార్మ్ మేడ్చల్. నేను ఈరోజు మా ఫామ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి నుంచి నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ ఫార్మింగ్ నేను ఈ లాస్ట్ ఒక 2 years నుంచి చేస్తున్నాను. దీనికన్నా ముందు ఒక 5 years నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా వర్క్ చేశాను. సో మొదటి నుంచి ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది అండ్ ఆల్సో ఫ్యూచర్ ఆఫ్ ద ఫార్మింగ్ అని నాకు అనిపించింది. సో దీనిపైన నేను ఒక లాస్ట్ 2 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ మై ఫైన్ రీసెర్చ్ ఈ ఒక ఫామ్ మా బిల్డింగ్ పైన ఒక 12,000 ప్లాంట్స్ కెపాసిటీతో ఈ ఫామ్ని నేను బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ ఎవరికైనా అగ్రికల్చర్ ల్యాండ్ లేని వాళ్ళు, ఇంకా చాలామంది మనం ఇప్పుడు మధ్య సిటీస్లో ఉంటున్నాం కదా, సిటీస్లో ఉండి కూడా అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి అని చూసి వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే వాటర్, పోనిక్స్ అంటే వర్కింగ్ అనమాట. సో హైడ్రోపోనిక్స్ అంటే వాటర్లో మొక్కలను పెంచే పద్ధతిని మనం హైడ్రోపోనిక్స్ అని అంటాము. సో ఇది చూస్తే మీకు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ రూట్స్ని మనం ఈ వాటర్లో ఇలా సస్పెండ్ చేసి పెంచుతాం. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం మనకి హైడ్రోపోనిక్స్ టోటల్గా మనకి మెయిన్ డిపెండెంట్ ఆన్ దిస్ వాటర్ అనమాట. సో ప్లాంట్కి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉంటాయో లైక్ నైట్రోజన్ కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం, బోరాన్, ఇవన్నీ ఒక్కొక్క ప్లాంట్కి సరిపడే విధంగా మనము వాటర్ నుంచి మనము సప్లై చేయడం జరిగింది. సో ఈ టోటల్ నాది ఏదైతే ఫామ్ ఉందో దీన్ని మనం మొత్తం హైడ్రోపోనిక్ కాన్సెప్ట్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది చూసేసి ఏంటి అంటే దీన్ని మనం యాక్చువల్లీ DWC మెథడ్ అంటాం అనమాట. డీప్ వాటర్ కల్చర్ అనొచ్చు, లేకపోతే కొంతమంది క్రాట్కీ మెథడ్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి క్రాట్కీ మెథడ్. సో ఇక్కడ ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ని మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఎలా అంటే NFT సిస్టంలో చేసుకోవచ్చు, డీప్ వాటర్ కల్చర్లో చేసుకోవచ్చు, ఏరోపోనిక్స్లో చేసుకోవచ్చు, ఆక్వాపోనిక్స్లో చేసుకోవచ్చు. ఇది పుదీనా చెట్టు అండి. ఇక్కడ ఏం చేశానంటే ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్ మొత్తం నేను ఇందులో కలిపి పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే రూట్స్ సస్పెండ్ చూసారు కదా, ఇలా ఆటోమేటిక్గా ప్లాంట్ పెరుగుతూ రూట్స్ పెంచుకుంటూ, సో ఆ రూట్స్ ద్వారా ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ ప్లాంట్ గ్రహించి ప్లాంట్ ఇలా పైన పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు మీడియం అంటూ ఏమీ ఉండదు. సో జనరల్గా మనకి ప్లాంట్కి కావాల్సినట్టుగా మీడియం అంటూ ఏమి ఉండదు, ఓన్లీ వాటర్ ఒకటే మనకి మీడియంలో వర్క్ చేస్తుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ ప్లాంట్కి ఎప్పుడు రెడీగా అవైలబుల్గా ఉంటాయి. పెస్ట్ అటాక్ అనేది మనకి హైడ్రోపోనిక్స్లో చాలా చాలా తక్కువ. పెస్ట్ అటాక్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏవైతే పురుగులు కానీ, చిన్న చిన్న తెగుళ్ళు కానీ, ఇవన్నీ ఏంటి అంటే సాయిల్ లోపల నుంచి మనకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్ళడానికి మోడ్ ఆఫ్ మీడియం ఏంటి అంటే సాయిల్. సో ఇక్కడ ఏంటి అంటే మన టోటల్ ఫార్మ్లో మనం ఎక్కడ కూడా సాయిల్ వాడటం లేదు కాబట్టి ఇక్కడ చూస్తే జస్ట్ ప్లెయిన్ వాటర్. ఇంకటి ఏంటంటే సర్ఫేస్, ఇదంటే మనం వాడింది ఓన్లీ ప్లాస్టిక్ కాబట్టి అవి ఇందులో బ్రతకలేవు. ఈవెన్ ఇప్పుడు దానికి సర్వైవల్గా స్పాట్స్ కావాలి కాబట్టి ఇందులో సర్వైవల్ స్పాట్స్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఒకటి పెస్ట్ నుంచి మనకి చాలా ఒక రిలీఫ్ ఉంటుందన్నమాట. సో మేజర్గా మనకి పెస్ట్ అటాక్స్ అంటూ ఏది ఉండదు. ఇది వచ్చేసి ఏంటి అంటే 3rd floor పైన ఉంది. సో 3rd floor పైన ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఏవైతే మన భూమి పైన తిరుగుతాయో, ఏవైతే మనకి సూక్ష్మ జీవులు ఉంటాయో అవి ఇంతవరకు మనకి రాలేదు. ఇంత హైట్లో మనకి సర్వైవల్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇంకొకటి ఏం చేసామంటే మా ఫామ్ చుట్టూగా మేము ఏం చేసామంటే షేడ్ నెట్ వేసామన్నమాట. సో షేడ్ నెట్ వేయడం వల్ల ఏంటంటే బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏదైనా పక్షులు కానీ, ఏవైనా పురుగులు కానీ, ఎగిరే పురుగులు కానీ, అలాంటి అటాక్స్ నుంచి కూడా మనకి ఇది అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే షేడ్ నెట్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇవన్నీ మనము ఏదైతే కూరగాయలు మనం పండిస్తున్నామో ఇవన్నీ లేత కూరగాయలు అనమాట. ఆకుకూరలకి అనేది మనకి ఎప్పుడైనా డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు. సో డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఒక 50% షేడ్ నెట్ వాడడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ రాకుండా కూడా ప్లాంట్స్కి ఎప్పుడు కొంచెం చల్లదనంగా ఉండడం వల్ల కూడా ప్లాంట్స్ మంచిగా పెరుగుతాయి.
హైడ్రోపోనిక్స్ పద్ధతిని మనం ఉపయోగించి రకరకాల కూరగాయలు మనము పెంచుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ సెటప్లో మేము ఆకుకూరలు పెంచాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది క్యారెట్ అండి, క్యారెట్ కూడా పెంచాము. అండ్ ఇది చూస్తే మన కరివేపాకు, కర్రీ లీవ్స్. ఇది కాకుండా ఏంటి అంటే ఇది బచ్చలి కూర. ఇది కాకుండా ఏంటి అంటే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటారనమాట. సో షుగర్ పేషెంట్స్ వాళ్ళు వాడతారు దీన్ని, ఇలా మెడిసినల్ ప్లాంట్. సో ఇది కాకుండా టమాటోస్ కానీ, కుకుంబర్స్ కానీ, మిర్చి కానీ ఇవన్నీ కూడా మనము హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మనము పెంచుకోవచ్చు. ఏ పద్ధతిని యూజ్ చేసి ఏది పెంచవచ్చు అని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఈ పాలకూర అనేది చాలా చిన్న మొక్క, అంటే ఆల్మోస్ట్ ఒక 1 feet హైట్ వరకు మాత్రమే పెరుగుతుంది. సో దీని రూట్ సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ ఇంత చిన్న పాట్లో పెంచుతున్నాను, ఎందుకంటే పాలకూర అనేది చిన్న మొక్క. దీని రూట్ సిస్టమ్ వచ్చేసి హార్డ్లీ ఒక 5 inches 6 inches వరకు మాత్రమే పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇలా మనం ఇలా టబ్స్లో పెంచుతాం అన్నమాట. సో చిన్న మొక్కల కోసం. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని ఏంటంటే వెజిటేటివ్ గ్రోత్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం లీవ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, సో దాన్ని మనం వెజిటేటివ్ గ్రోత్ అంటాం. ఇలాగే మనం టమాటోస్ కానీ, కుకుంబర్స్ కానీ, చిల్లీస్ కానీ అవి ఏంటి అంటే ఫ్లవర్స్ అండ్ ఫ్రూటింగ్ ఉంటుంది. కరివేపాకు కాబట్టి దీని రూట్ సిస్టమ్ పెద్దగా ఉంటుంది. సో అందుకే ఏం చేసామంటే ఒక బకెట్లో పెట్టాం. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ అనేది ఇక్కడ కింద ఫామ్ అవుతుంది మనకి. సో ఇలా ఏంటి అంటే ప్లాంట్ని మనం అర్థం చేసుకొని ప్లాంట్ కావాల్సిన సిస్టమ్ మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి ఎన్ఎఫ్టీ సిస్టమ్ అండి. నేను ఈ ఫామ్ బిల్డ్ చేయకముందుకు మొదట్లో ఫస్ట్గా జస్ట్ ఒక 50 ప్లాంటర్ సిస్టమ్ నేను ఇంట్లో సొంతంగా బిల్డ్ చేసుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. సో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని ఈ వేరే రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ని నేను బిల్డ్ చేయడం జరిగింది. సో అన్నిటికన్నా మొదటగా ఏంటి అంటే ఎన్ఎఫ్టీ సిస్టమ్ అంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఒక వైపు నుంచి ఇన్లెట్ ఇస్తాము. సో ఇలా ఒక్కొక్క పైప్కి ఇండివిజువల్గా ఒక ఇన్లెట్ ఉంటుంది. సో ఇన్లెట్ ఒక సైడ్ నుంచి ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ అనమాట, డ్రైన్ పైప్. సో ఇక్కడ నుంచి వాటర్ అలా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డ్రైన్ అయ్యి మళ్ళీ అదే వాటర్ ఏంటంటే మనం మళ్ళీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మన ట్యాంక్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఏంటి అంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఒక సైడ్ నుంచి ఇన్లెట్, ఒక సైడ్ నుంచి డ్రైన్, మళ్ళీ అది వచ్చి మళ్ళీ మన ఓన్ రిజర్వాయర్, ఇలా అనమాట. సో మనకి ఎప్పుడు ఇందులో ఏమవుతుందంటే వాటర్ మనకి ఎప్పుడు రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా సర్క్యులేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ కూడా ఫ్రెష్గా పెరుగుతుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఇందులో మేము ఏం చేసామంటే డిస్పోజబుల్ గ్లాసెస్. సో ఈ డిస్పోజబుల్ గ్లాసెస్లో మనం ఏం చేసామంటే కోకోపీట్ ఫిల్ చేసి ఇందులో ఈ ప్లాంట్ని పెంచడం జరిగింది. సో ఇలా మేము కోకోపీట్ ఎందుకు పెట్టామంటే ఎన్ఎఫ్టీ సిస్టంలో ఏంటి అంటే మనకి పంప్ అనేది రెగ్యులర్గా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ కరెంట్ సమస్యలు కానీ ఏమైనా వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కానీ ఎప్పుడైనా వెళ్తే మనకి ఇక్కడ కోకోపీట్ ఏంటి అంటే వాటర్ని హోల్డ్ చేసుకొని పెడుతుంది. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే రూట్స్ కూడా చల్లగా ఉండి ప్లాంట్స్కి వాటర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకి అట్లీస్ట్ ఒక 4 to 6 hours వరకు ఈవెన్ కరెంట్ పోయినా కూడా మనకి ప్రాబ్లం లేకుండా ప్లాంట్ ఇలా పెరుగుతుంది అనమాట. 3 inch పైప్ వాడాం కాబట్టి ఈ 3 inch పైప్లో మనం ఏదైనా ఆకుకూరలు కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతి కూర కానీ, పుదీనా కానీ, గోంగూర కానీ ఇలాంటి అన్నీ మన ఏవైతే కంట్రీ గ్రీన్స్ అన్నీ మనము ఇందులో పెంచుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని మనము టవర్స్ అని అంటామండి. ఇది వచ్చేసి ఒక 4 inch పీవీసీ పైపు. దీని లోపల మనము ఏం చేసామంటే కోకోపీట్, పర్లైట్, నీమ్ పౌడర్ కలిపిన ఒక మీడియంని మనము ఫిల్ చేసాం. సో దీంట్లో ఏంటి అంటే ఒక్క పైప్లో ఇలా చూసినట్టయితే 4 వైపులా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని మనము పాకెట్స్ అని అంటాం అనమాట. సో ఒక్క పాకెట్లో మనము అట్లీస్ట్ ఒక 5 to 10 seeds, అంటే 5 నుంచి 10 seeds వరకు మనము ఒక్కొక్క పాకెట్లో పెంచుకోవచ్చు. ఇలా చూస్తే ఏంటి అంటే ఈ ఒక్క టవర్లో మనకి 45 పాకెట్స్ వస్తాయి, 45 పాకెట్స్ వస్తాయి. ఇక్కడ మేము ఈ పీవీసీ సిస్టంలో రోజుకి ఒక 4 నిమిషాలు అనమాట, పొద్దున ఒక 4 నిమిషాలు ఒక 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల వాటర్ మాత్రమే ఈ టోటల్ సిస్టమ్కి మేము సప్లై చేయడం జరుగుతుంది. ఎన్ఎఫ్టీ సిస్టంలో ఏంటి అంటే మనకు పంప్ అనేది రెగ్యులర్గా మనకి రన్ అవుతూ ఉండాలి కంటిన్యూస్గా. అట్లీస్ట్ ఒక 90% వాటర్ సేవింగ్ అనేది మనకి హైడ్రోపోనిక్స్లో ఉంటుందండి. సో మొదట్లో ఏంటి అంటే మాకు ఈ టవర్ అనేది చాలా ఎకనామికల్గా అనిపించింది. కాకపోతే దీంట్లో కూడా మనకి
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి సన్లైట్ ప్రాబ్లం అండి. సన్లైట్ ఏంటి అంటే మనకి ఒక ప్లాంట్ మొక్క మనకి యూనిఫామ్గా పెరగాలి అంటే అంటే అంత ఒకటే లెవెల్లో పెరగాలి అంటే సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైన మనకి ఎంత సన్లైట్ వస్తుందో కింద ప్లాంట్ కూడా అంతే మనకి సన్లైట్ రావాలండి. అప్పుడే ప్లాంట్కి అనేది మనకి యూనిఫామ్గా గ్రోత్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఇలా పడుతుంది అనుకోండి. సో ఈ ప్లాంట్ అన్నీ మనకి సేఫ్గా మంచిగా ఉంటాయి. కానీ ఆపోజిట్లో ఉన్న దానికి ఏమవుతుందంటే షేడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే దానికి సూర్యరశ్మి అనేది అంత కంప్లీట్గా అందదు. సో అదొక ప్రాబ్లం మాకు అనిపించింది. అంటే అన్ని యూనిఫామ్గా రావటం లేదు అని. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మేము చెప్పినట్టుగా ఏంటి అంటే ఇది మేము 3 floors బిల్డింగ్ పైన చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇది హెవీగా అయిపోతుంది. కోకోపీట్ వెయిట్, వాటర్ వెయిట్, అది కాకుండా మళ్ళీ క్రాప్ వెయిట్. సో ఇదంతా కలిపి ఒక్కొక్క టవర్ పైన మనకి చాలా భారీగా వెయిట్ అయిపోతుంది. దాన్ని మనం ఒక విధంగా ఏం చేసామంటే దానికోసం జిగ్జాగ్ టవర్స్ అని మేము మా సొంత డిజైన్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 8 plants ఉంటాయి, ఇక్కడ 8 plants ఉంటాయి. మీరు చూసినట్టుగా సన్లైట్ ఇలా పడ్డా కూడా మనకి మధ్యలో ఆబ్స్ట్రక్షన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అంటే మనకు సన్లైట్ అనేది మనకు 365 degrees అంటే అన్ని వైపుల నుంచి కూడా మనకి సన్లైట్ అనేది అందడం ద్వారా ఇక్కడ మొక్కలు ఎంత మంచిగా పెరుగుతాయో దాని పక్కనున్న ఈ డైరెక్షన్లో ఉన్న ప్లాంట్స్ కూడా మనకి అంతే యూనిఫామ్గా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి సన్లైట్ యొక్క ప్రాబ్లం మనకి ఏదైతే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ లేదన్నామో ఇక్కడ మనము సాల్వ్ చేసాం. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే మొక్క యొక్క హైట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇలా పెంచామనుకోండి ఒక టవర్ని, ఇక్కడ ఏంటి అంటే హైట్ అనేది ఇక్కడ వరకు మనకి లిమిట్ అయిపోతుంది. సో ఇంత హైట్లోనే ప్లాంట్ మొక్క పెరగాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆకుకూరలు కనీసం మనకు 1 feet నుంచి 1.5 feet వరకు మనకి హైట్ పెరుగుతుంది. సో దానికోసం మేము ఏం చేసామంటే దీన్ని మేము ఇలా ట్విస్ట్ చేసి ఇలా పెంచామన్నమాట. మేము ఏమంటే అందుకే దీన్ని జిగ్జాగ్ మోడల్ అని పేరు పెట్టాం. సో ఇక్కడ ఏంటంటే హైట్ అబ్స్ట్రక్షన్ని కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. సో ఇంకా దీని లోపల ఏంటి అంటే దీనికి వాటరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటి అంటే టవర్స్ వచ్చేసి చాలా హెవీ వెయిట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే దీని లోపల మనకి మీడియం అంటూ ఏమీ ఉండదు, టోటల్గా హాలో ఉంటుంది. మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్టుగా పైప్స్లో ఎన్ఎఫ్టీ పైప్స్ డిస్కస్ చేసాం కదా, అందులో ఓన్లీ వాటర్ ఉంటుంది. ఇందులో ఒక 1/2 inch వాటర్ మనం రిజర్వ్ ఉండేలా డిజైన్ చేసుకున్నామండి దీన్ని. సో ఈ సిస్టంలో ఏంటి అంటే మేము ఏం చేస్తామంటే హవర్కి ఒక్కసారి అంటే గంటకి ఒక 3 నిమిషాలు, గంటకు ఒక 3 నిమిషాలు పంప్ రన్ అవుతుంది. సో దాని తర్వాత గంట తర్వాత మళ్ళీ పంప్ ఆన్ చేస్తే ఈ వాటర్ కాస్త మళ్ళీ చేంజ్ అయిపోయి మళ్ళీ దీనిలోకి ఫ్రెష్ వాటర్ వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే వెయిట్ వచ్చేసి కూడా చాలా లైట్ వెయిట్ అండి. ఇది మనకు అసలు వెయిట్ అనేది ఉండదు. మనకి ఏంటి అంటే మెయిన్ హైడ్రోపోనిక్ సిస్టంలో మొత్తం మనకి ప్లాంట్ వాటర్లో పెరగడం జరుగుతుంది. సో నీళ్ళు అనేవి మనకి చాలా చాలా క్రిటికల్. సో ఇక్కడ ఏంటి అంటే వాటర్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ ఏంటి అంటే వాటర్ ఒక టెంపరేచర్ 30-32 degrees దాటి ఉండకూడదు. సో ఇక్కడ ఏంటి అంటే మొక్కలో వాటర్ యొక్క టెంపరేచర్ పెద్దగా ఉండడం వల్ల ఈ రూట్స్కి అనేది హాట్ వాటర్ వెళ్తుంది. సో హాట్ వాటర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ప్లాంట్స్ రూట్స్ అనేది దెబ్బతింటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మొక్కలు సరిగా పెరగవు. అందుకే ఏంటంటే హైడ్రోపోనిక్స్లో ఏంటి అంటే సమ్మర్ అనేది చాలా చాలా క్రిటికల్ పీరియడ్. సమ్మర్లో మ్యాక్సిమం హైడ్రోపోనిక్స్ని చాలా తక్కువ మంది అంటే అన్నీ మనం పెంచడం చాలా చాలా కష్టం అన్నమాట. సో అందుకే మేము ఈ యొక్క సిస్టమ్ని సమ్మర్లో కూడా టెస్ట్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే కోకోపీట్ అంత తొందరగా మీకు హీట్ అవ్వదు. ప్లాంట్ కావాల్సిన పోషకాలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్లాంట్కి. ఇది కాకుండా హీట్ ఏదైతే వేడి ఉందో వేడిని కూడా చాలా బాగా మనకి కోకోపీట్ తట్టుకుంటుంది. అంటే ఏది సీజన్కి సంబంధం లేకుండా అంటే ఈ సీజన్ వచ్చినప్పుడే మనం పంట వేసుకుందాం, ఈ సీజన్కి వచ్చినప్పుడే చేద్దామని కాకుండా అన్ని సీజన్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. అందరికీ తెలిసినట్టుగా నార్మల్గా మనకి వింటర్ సీజన్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ కూడా అది ఉంది. అందుకే మేము వింటర్ని కన్సిడర్ చేయకుండా సమ్మర్ అండ్ రైనీ సీజన్లో చేసి ఇలా రిజల్ట్ తీసుకొని వచ్చాం. సో ఇదంతా ఏంటి అంటే చాలామందికి ఉపయోగపడాలి. మేము ఏదైతే రీసెర్చ్ చేస్తున్నామో ఇది చాలామందికి ఉపయోగపడాలి అని ఏం చేసామంటే అందరూ ఇంత పెద్ద ఫామ్ కట్టుకొని టెస్ట్ చేయలేరు. సో వాళ్ళ కోసం ఏంటంటే చిన్న చిన్న కిట్స్ మేము తయారు చేసి పెట్టాము. ఆ కిట్స్ మీకు ఎలా యూజ్ చేస్తారో మేము చూపిస్తాం.
మీరు చూసినట్టుగా ఎంత పెద్ద ఫామ్ ఒకేసారి పెట్టకుండా ఏం చేస్తున్నామంటే అందరికీ ఎవరికైతే హైడ్రోపోనిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఇలా కిట్ బిల్డ్ చేసి ఇస్తున్నాం అనమాట. చిన్న హోమ్ మేడ్ కిట్స్ ఇస్తున్నాము. సో ఇందులో మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేసి అట్లీస్ట్ ఒక 3 times to 4 times ఒక 4 crops మీరు చేయాలి. చేస్తే అప్పుడు మీకు హైడ్రోపోనిక్స్ పైన ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఓకే నేను చేయగలను అని అనుకున్న వాళ్ళు ఫర్దర్గా కమర్షియల్ ఫార్మింగ్కి వెళ్ళొచ్చు. సో అలా కాకపోతే నార్మల్గా డొమెస్టిక్ అప్లికేషన్ అంటే ఇంట్లో మనకు కావాల్సిన ఆకుకూరలు పెంచుకోవాలన్నా ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనం ఇలా 5-inch కప్స్ యూస్ చేస్తామండి. ఇందులో ఇలా 5-inch కప్స్ యూస్ చేస్తాము. సో మనకి ఒక్క పాట్లో వచ్చేసి 2 cups అక్యుములేట్ అవుతాయి, 2 cups వస్తాయి. సో టోటల్గా ఏంటి అంటే 12 potsలో టోటల్గా ఇలాంటివి ఒక 24 pots మనము పెంచుకోవచ్చు అండి. ఇలా 24 పెద్ద 5-inch pots మనము పెంచుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే 99% ఎలక్ట్రిసిటీ సేవింగ్ అవుతుంది. ఎందుకంటే పంపు మనం డేకి ఒకసారి మాత్రమే పంపు ఆన్ చేస్తున్నాము. అది కాకుండా కూడా మీరు మాన్యువల్గా కూడా మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. చాలామందికి ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే మా దగ్గర స్థలం లేదు అని అనుకుని చాలామంది వెనుకకు వెళ్తూ ఉంటారు. కాకపోతే మీరు ఇక్కడ మా ఫామ్ని చూసినట్టయితే మా ఫామ్ మొత్తం మేము జస్ట్ ఒక 100 గజాల్లో చేసామండి. సో 100 గజాల్లోనే అరౌండ్ ఒక 12,000 ప్లాంట్స్ కెపాసిటీతో మేము చేసాం ఇక్కడ. సో ఇలా ఏంటి అంటే మీరు కూడా మీ ఉన్న చిన్న స్థలంలో ఎలా అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే వెరీ చిన్నది మా అంటే ఒక మీటర్ స్థలం ఉందండి అంతే ఈ టవర్. దీంట్లో వచ్చేసి మీకు 24 pots వచ్చాయి. 24 pots వచ్చేసి మీరు డొమెస్టిక్గా అంటే మీకు ఇంట్లో కావాల్సిన ఏదైతే మనకి రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది కదా దానికోసం ఇలా మీరు 24 pots పెట్టుకున్నా కూడా మీకు డే టు డే కన్జంప్షన్కి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే అది ఎలా స్టార్ట్ చేయాలి, అందులో ఏమేమి యూస్ చేస్తారు అని చాలామందికి తెలియదు. సో మేము ఏం చేసామంటే ఒక చిన్న పాట్ డిజైన్ చేసామన్నమాట. దీన్ని వచ్చేసి మేము మ్యాజిక్ పాట్ అంటాము. సో దీంట్లో ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మేము ఇందులో కలిపి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇలా చిన్న క్యూబ్స్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఆ క్యూబ్ సైజ్ ఎంత కావాలి అంటే ఈ నెట్ కప్ ఉంది కదా ఈ నెట్ కప్లో సరిపడే అంత సైజ్తో మనం క్యూబ్స్ కట్ చేసుకోవాలి. సో హోల్స్ ఎంత అంటే ఒక 5 to 6 seeds పర్ హోల్ ఇలా మనం అరేంజ్ చేసుకుని రోజు వాటర్ మనం స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. సో ప్లాంట్స్ ఇలా స్ప్రే చేస్తూ ఉంటే ఆ మొలకలు జెర్మినేట్ అవుతాయి. సో దాని తర్వాత ఇప్పుడు మనకి హైడ్రోపోనిక్స్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇలా జెర్మినేట్ అయిన ప్లాంట్స్ని తీసుకొని మనం ఒక్కొక్కటి ఇలా జెర్మినేట్ అయిన మొక్కను తీసుకొని మనం ఈ కప్లో పెట్టుకోవాలి. బాటమ్ వరకు వెళ్ళాలన్నమాట. ఇలాగా రాకూల్ అనేది మనకి ఒక దూదిలా ఉంటుందన్నమాట. సో దూదిలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు పచ్చిగా ఉంటుంది. సో పచ్చిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ దానిపైన పడడం ద్వారా మనకి ఆల్గే ఫామ్ అవుతుంది. సో ఆల్గే అంటే మనం గ్రీన్ ఆల్గే పాకూర్ అని అంటాం కదా పాకూర్ ఫామ్ అవుతుంది. సో పాకూర్ ఏం చేస్తుందంటే మనం ప్లాంట్కి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా ప్లాంట్కి అందనివ్వకుండా అదే తీసేసుకుంటుంది. సో అది వచ్చేసి మనకి ప్రాబ్లం. సో ఈ క్లే బాల్స్ని ఏం చేస్తామంటే మనము దానికి ప్లాంట్కి సపోర్ట్ లాగా ఫిల్ చేస్తామన్నమాట. లోపల రాక్వుల్ కనిపించకుండా సన్లైట్ అనేది డైరెక్ట్గా లోపల పాస్ అవ్వకుండా మనము ఇలా ఫిల్ చేసుకుంటాం. సో ఈ రాక్వుల్ వల్ల మనకి రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ప్లాంట్ పెరిగే కొద్దీ దానికి కావాల్సిన సపోర్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రాక్వుల్ వెట్గా ఉంటే మనకి గ్రీన్ ఆల్గే ఫామ్ అవుతుంది. సో మనకి ఏంటంటే గ్రీన్ ఆల్గే మెయిన్ రీజన్ రావడానికి ఏంటంటే సన్లైట్. సో ఆ సన్లైట్ అనేది ఆ రాక్వుల్ మీద పడకుండా ఆల్గే ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూపించినంత విధంగా మనం ఇలా నెట్ కప్స్లో పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి. సో టోటల్గా మనకి ఇక్కడ 8 మొక్కలు వస్తాయి. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే బాటంలో మనకి రూట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో రూట్స్ ఇక్కడ మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి. సో రూట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఏ వచ్చేసి ఒక 200 ml ఆఫ్ వాటర్లో కలుపుకోవాలి. బి వచ్చేసి
200 ml వాటర్లో కలుపుకోవాలి. సో దీన్ని ఏమంటామంటే మనం స్టాక్ సొల్యూషన్ అని అంటాం. 10 ml per లీటర్ అంటాం. స్టాక్ సొల్యూషన్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో 10 ml తీసుకొని 1 లీటర్ బాటిల్లో కలపాలి. బీని 10 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలపాలి. సో ఆ న్యూట్రియంట్ వాటర్ని మనం ఏం చేస్తామంటే ఇందులో పాట్లో ఫిల్ చేసుకుంటాం. ఇలా ఫిల్ చేసుకొని సో ఇందులో వాటర్ లెవెల్ ఎంతగా ఉండాలి అంటే వాటర్ లెవెల్ మనకి ఇందులో ఇది ఇలా మనకు ఫిక్స్ చేస్తే ఇలా మనం లిడ్ ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ మనకు బాటమ్ ఒక లేయర్ ఉంది కదా, అది తగిలేలాగా ఇప్పుడు నా చెయ్యి వాటర్ అనుకోండి, ఇలా తగిలే అంత లెవెల్ వరకు మనం వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని అంటాం. సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటే దీనికి మెయింటెనెన్స్ కానీ దానికి మనం చూసుకోవడం కానీ ఏమీ ఉండదు. మంచిగా గ్రోత్ రావడానికి కొన్ని టిప్స్ ఏంటి అంటే మీరు మార్నింగ్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా లిడ్ ఓపెన్ చేసి ఇలా వాటర్ని కలపండి. సో ఇలా వాటర్ని కలిపి ఇలా పెట్టండి. సో ఇలా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే మీకు ఇంకా రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఇలా ఇంట్లోనే ఉండి మీరు సొంతంగా హైడ్రోపోనిక్స్ ఇలా నేర్చుకోవచ్చు. మీలో ఎవరికైనా హైడ్రోపోనిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా, ఇలాంటి ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఇలాంటి కిట్స్ ఏమైనా మీకు కావాల్సుకున్నా కూడా మమ్మల్ని మీరు సంప్రదించండి, మీకు గైడ్ చేస్తాము. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7337244228.